వేల మంది బాధితుల పక్షాన మీరు నిలబడాలి సార్. ఒక జర్నలిస్ట్ గా గౌరవ మర్యాదల గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? ఎట్లా మాట్లాడతారు మీరు? మర్యాద ఏమని అడుగుతున్నారా? ఒక ఆడపిల్లల్ని కొట్టిన వాళ్ళని మీరు గౌరవం ఏమని అడుగుతున్నారా? ఎట్లా ఇస్తారు? ఎట్లా ఇస్తారు? మిమ్మల్ని చంపలగడ్డ రెండు సంపాదించినాక అయ్యో గౌరవం ఏంటంటే ఇస్తారా? మీరు ఇస్తారా అంటున్నా? మిమ్మల్ని చంపాల ఇస్తారా? గౌరవం ఇస్తారా అంటున్నా? ఇస్తారా? మీరు నాకైనా గౌరవం ఇస్తలేరు. మీరు ఆడపిల్లల్ని కొట్టినటువంటి వాళ్ళను, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్ళను ఒక సుప్రీంకోర్టు ఈ దేశ యువతని న్యాయమూర్తి ఈ దేశంలో ఈ దేశంలో యువతని ఎక్కడ మాట్లాడారు? ఒక ఆడపిల్లని ఇట్లా కొట్టినప్పుడు గౌరవించాలని మాట్లాడుతున్నారు. మీరు నన్ను యూ కెనాట్ డిక్టేట్ మీ. You cannot dictate me also. You cannot dictate me. You cannot dictate me. You cannot dictate me. This is my studio. You cannot dictate me. This is my studio. Okay? This is my studio. This is my studio. You cannot dictate me. Okay? You cannot dictate me. ఎవరి కోసం? ఎవరి కోసం సార్? ఎవరి కోసం? ఎవరి కోసం? నీ స్టూడియో అయితే నీ దగ్గర పెట్టుకో మరి. నీ స్టూడియో అయితే నీ దగ్గర పెట్టుకో మరి. నీ స్టూడియో అయితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎందుకు మరి? అంటే బీజేపీ పార్టీని నడిపిస్తుందా నిన్ను? ఇక్కడ మీరు బీజేపీ కాదు, ఇక్కడ మీరు ప్రధానమంత్రి గౌరవం ఇవ్వాలి. ప్రధానమంత్రి గౌరవం ఇవ్వాలి. మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ మై స్టూడియో అని ఎట్లా అంటావు మరి? ప్రధానమంత్రి గౌరవం ఇవ్వాలి. ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వాలి. ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వాలి. ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వకపోతే ఇంత మాట్లాడతాం మేము. దానికి చెప్పండి. ప్రధానమంత్రిని ఆడియో అంటే మేము ఒప్పుకోండి. ప్రధానమంత్రిని ఆడియో అంటే మేము ఒప్పుకోం. ఎట్లా అంటారు? ప్రధానమంత్రిని ఆడియో అంటే మేము ఒప్పుకోం. ఉంటే నాకు ఈ ఆడపిల్ల మీద ప్రేమ ఉంది. రైట్ రైట్ మీరు ఎంచుకోండి. రైట్ ఎందుకు పెట్టుకుంటారు? వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. పార్టీ ఛానల్ ని నడిపిస్తుందంటే చెప్పండి, బాయ్కాట్ చేస్తాం ఈ ఛానల్ ని. అంతేగాని మీరు బాయ్కాట్ చేయండి. అభ్యంతరం ఏం లేదు. బాయ్కాట్ చేయండి.